చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఎన్డీఏ కూటమిలోని చాలా మందితో వ్యక్తిగత పరిచయాలున్నాయి. చంద్రబాబుతో నాకు సంబంధం లేదని చెప్పలేను. ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య న్యాయ పోరాటంలో తీర్పునిచ్చిన వారిలో నేను ఒకరిని. అంటే ఆ రోజు ఆయనకు ప్రధాని మోదీ విపక్షాలను అడిగినట్టే నేను ఎన్డీఏ సభ్యుల మద్దతు కోరుతా. సభ్యుల సంఖ్యను పక్కన పెడితే ఇండియా కూటమికి ప్రజాబలం ఎక్కువగా ఉంది. నా ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. ఖర్గే కూడా ఫోన్ చేశారు. సో ఈ రోజు మనం నిన్న మాట్లాడుకున్నాము. తెలంగాణ ఒక బిడ్డని కేంద్ర స్థాయిలోని ఒక ప్రధానమైన పోస్టుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించడం జరిగింది. బీసీ బిల్లులను కేంద్రం వరకు తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా కులగణను కేంద్రం వరకు తీసుకెళ్లడం జరిగింది. సో కేంద్రంలో తన పాత్ర, తన యొక్క ఉనికిని చాటుకునే చర్యలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్నారు. అందులో కూడా నా ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అని సుదర్శన్ రెడ్డి చెప్పడం చూస్తే ఇంకా అది స్పష్టంగా తేలిపోయింది. అయితే ఈ రోజు ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య న్యాయస్థానానికి జరిగిన పోరాటంలో ఆ రోజు చంద్రబాబుకు అనుకూలంగా నేను ఒక నిర్ణయం ఇచ్చాను. ఆయన నాకు మద్దతు పలుకుతాడు అన్న ఒక ఆశాభావాన్ని ఈరోజు సుదర్శన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఎన్డీఏ కూటమిలోని చాలా మంది సుదర్శన్ రెడ్డికి ఆయనకు మద్దతు పలుకుతారన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయని చూడాలి. చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ స్ఫూర్తిని ప్రదర్శిస్తారా, మోడీ కోసం పనిచేస్తారా, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పనిచేస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తారా అనే అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రేపు భవిష్యత్తులో అత్యంత కీలకం కాబోతోన్నది.